శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని దగ్గర ఈ పోలీసింతు కదా, పోలీసింతు గ్రామంలో వాల్మీకి చెప్పాను. ఇక్కడ వాల్మీకి రిజర్వేషన్ ఎస్టీ రాజ్యాంగంలో 341 ఆర్టికల్ గురించి చెప్పాను. ఆ కరపత్రం కూడా ఇచ్చాను రాజ్యాంగంలో. అది కాబట్టి గుండెకైనాడు కళ్ళు ఎవడో ఢీకొని దమ్మున్న మొగోడు జిల్లాలో ఎవడనుంటే ఆర్టికల్ 341 ఛాలెంజ్ ముగ్గురన్న ఆ రన్నుకుమారు నేనే ప్రచారం ఊరూరు 500 గ్రామాలు తిరిగామే. పిల్లల్ని చదివించుకొని మానవత్వం నుండి భయభక్తుల నుండి చుక్క ముక్క బానిస కావద్దండి, సోమరితనంగా ఉండొద్దండి. రాజ్యాంగంలో ఉన్నది రాజ్యాంగంలో ఏముంటే అది అడగల. ఎస్టీ ఉంటే మా గ్రూప్లో సైడ్ అయిపోండి. ఇప్పుడు చెప్పే ఛాలెంజే చెప్తాను. కర్నూలు జిల్లాలో కాదు, ఏపీకే ఛాలెంజ్. ఆల్ ఇండియా సమతా సేవ సైనిక దళగా ఒక సైనికుని వాళ్ళే వాల్మీకి ఏం చెప్పాడు అది పాటించాడు. భక్తకన్నం ఏం చెప్పాడు, ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు, గుహుడు ఏం చెప్పాడు, చుక్క ముక్క బానిసలు కాదు బతికొకటి సత్యవటి. కర్నూలు జిల్లాలో లెక్చరర్లు, డాక్టర్లు, టీచర్లు తప్పదాకా ఊరిచిపెట్టి పారిపోయి ఎన్నడూ మనం టీచర్లు ఏం చేస్తారు? వాల్మీకి కళ్యాణ మాటము దొడ్డికెరుగుతారు, ఒంటికి పోసారు, పట్టించిన నాదులే టీచర్లు ఊరిచిపెట్టి పారిపోయినా ఎన్నడూలో ఇదన్నీ కానీ ఏం చేస్తావు? చుక్కకు మొన్న బానిసారు ఎమ్నూరులో కళ్యాణ మండపం వాచ్మ్యాన్కి జీతాలు లేక మోడుస్తాడు వాచ్మ్యాన్. ఇప్పుడైనా వాల్మీకులు ఎమ్నూరు మండలంలో వాల్మీకులు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. రిజర్వేషన్ కొరకు తెలుసుకోరు. వాల్మీకి కళ్యాణ మండపం ఇట్లా ఏరే వాళ్ళు ఆక్రమించుకుంటారు, కబ్జా చేస్తారు. ఇప్పుడైనా ఈ యొక్క గ్రామంలో పూడిసింది గ్రామంలో కన్ను తెలుసుకోండి. కాబట్టి ఆర్టికల్ 340 షెడ్యూల్ ఢిల్లీ గెజిట్లో ఉంది. మంది ఢిల్లీలో సెంట్రల్ గెజిట్లో ఎస్సీ ఉంటే ఎస్టీ అడుగుతారు. ఎక్కడ న్యాయం ఉందయ్యా? పూల్చింది గ్రామంలో కళ్ళు తెలుసుకొని మేలుకొని కోలుకోండి. ఎవడైనా గుండెకైనాడు ఛాలెంజ్ ఎవడన్నా ఎస్టీ నిరూపిస్తే వినండి, ఎస్టీ నిరూపిస్తే వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతాను ఎవడన్నా కూడా ఈ యొక్క జిల్లాలో. కాబట్టి ఛాలెంజ్ రాజ్యాంగ ప్రకారంగా సెంట్రల్ గెజిట్లో ఉంది ఎస్సీ. అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఉన్నప్పుడు ఎందుకు అడుగుతావు ఎస్టీ అడగాలనుకుంటే ఎస్టీ ఎందుకు రాలేదు? సెంట్రల్ గెజిట్లోని ఎస్సీ ఉంది. మొర్రోని మొత్తుకొని చెప్తున్నాను. ఎస్టీఓ నీలం సంజీవరెడ్డి తాగనికి మధ్య తాపి మీరు ఎస్సీ అడగొద్దని ఎస్టీ అడిగింది 50 ఏళ్ళ కింద వాడు రస్తు చూపింది నీలం సంజీవరెడ్డి. ఇవ్వదు అదే కూతుకొస్తాము. రాజ్యాంగంలో ఏముంటే అది అడగండి, కన్ను తెరవండి. ఇప్పుడైనా మేలుకొని కోలుకొని ఉద్దేశంతో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తెల్ల పాయింట్ నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో ఎవడు చదవనంత చదువు చదివి మహానుభావుడు. ఆయన నిలబటానికి ఆకాశం సరిపోదు, ఆయన నిలవటానికి భూమి సరిపోదు. విశ్వమానవుడుగా అవతరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తే కదిలిపోతున్నారు. పార్లమెంట్ ఎవరిది? బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఈ దేశానికి 3 రంగుల జెండా ఇచ్చింది ఎవరు? దానికి ధర్మచక్రాన్ని అద్దిందెవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ని పక్కన పెడితే ఈ దేశమే ఒక మనువాద దేశం, ఇక పనికి మాలిన దేశం ఇది.